కాక్రోజ్ జనతా పార్టీ నాయకుల మీద నిన్న రాజస్థాన్లో దాడి జరిగింది. వాళ్ళ పార్టీ లీడర్ అశుతోష్ నాయకత్వంలో ఒక ప్రభుత్వ స్కూల్ సందర్శనకి వెళ్ళిన క్రమంలో కొంతమంది వాళ్ళ మీద దాడి చేశారు. ఆ దాడి చేసింది అక్కడ స్థానిక గ్రామస్తులు అని బీజేపీ చేస్తున్న ప్రచారం. లేదు, బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులే దాడి చేశారు అన్నది కాక్రోజ్ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే రాజస్థాన్ రాష్ట్రంలో కాక్రోజుల మీద దాడి జరగటం ఇది మొదటిసారి కాదు, ఇది మూడోసారి. గతంలో అభిజిత్ మీద 2 సార్లు దాడి జరిగాయి. వాళ్ళ పార్టీ అంటే కాక్రోజ్ జనతా పార్టీ ఫౌండర్ మీద 2 సార్లు రాజస్థాన్ రాష్ట్రంలో దాడి జరిగాయి. ఇప్పుడు అశుతోష్ మీద దాడి జరగటం మూడోసారి. ఇప్పుడు అంటే రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ బీజేపీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాక్రోజుల మీద దాడి చేస్తే బీజేపీకి ఏం లాభం? లాభం ఏమి ఉండదు, నష్టమే ఉంటుంది. ఇప్పుడు కాక్రోజులకి సానుభూతి వస్తుందిగా. వాళ్ళ మీద దాడి జరిగింది, సమాజం మొత్తం ఇప్పుడు చూడండి, వాళ్ళ మీద దాడి జరిగిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వాళ్ళు. అది వైరల్గా మారింది. అంటే బీజేపీ కాక్రోజ్ని చూసి భయపడుతుంది, ఓరవలేకపోతుంది, అందుకే దాడులు చేస్తుంది అన్న ప్రచారం జనంలోకి వెళ్ళిద్దిగా. ఇప్పుడు ఇది అనవసరంగా పెంట బీజేపీ చేసుకుంటున్నట్టేగా. కాక్రోజులకి ప్రమోషన్ బీజేపీ కల్పిస్తున్నట్టేగా. ఇక్కడ కాక్రోజులు హీరోలు అవుతారు, సింపతిని గెయిన్ చేస్తారు, బీజేపీ ఒక విలన్గా నిలబడిద్ది. ఇది అవసరమా బీజేపీకి? అంటే దీనివల్ల కాక్రోజులకు సింపతి కల్పించటం, ప్రచారం కల్పించటం, బీజేపీకి ఒక బ్యాడీ మీద కల్పించుకోవటం తప్ప ఏమన్నా ఉందా బీజేపీకి ప్రయోజనం? నష్టం తప్ప లాభం లేదు. అయినా ఈ దాడులు చేస్తే అవతల వాళ్ళు ఆగిపోతారా, భయపడతారా? ఆ పరిస్థితుల్లో ఈ కల్చర్ ఉందా? ఢిల్లీలో అంత పెద్ద లాఠీ చార్జ్ చేస్తేనే పోరాటం ఆగలేదు కదా కాక్రోజులది. సో బీజేపీ అనవసరంగా వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తుందేమో అనుకోవాలి. ఇక్కడ వాళ్ళని వదిలేయాలి. వదిలేస్తే వాళ్ళకి పెద్ద ప్రచారం ఉండదు. కానీ బీజేపీ అనవసరంగా వాళ్ళని గిచ్చితే ఇంకెక్కువ ప్రచారం వాళ్ళకే వస్తుంది, బీజేపీకే ఎక్కువ నష్టం జరిగింది. సో అంటే నేనేమంటానంటే, ఇది బీజేపీ పెద్దలకు తెలిసి జరగదు. కింది స్థాయిలో కార్యకర్తలు, నాయకులు వాళ్ళు ఈ కాక్రోజ్ మీద ఉన్న కోపంతో, ద్వేషంతో వాళ్ళ మీద దాడులు చేస్తుంటారు. కానీ దీన్ని ఆపుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పార్టీ అధిష్టానాంది, వాళ్ళ పార్టీ నాయకత్వాన్ని. ఎందుకంటే మొదటిసారి కాదు కదా, మూడోసారి కదా. వాళ్ళ పార్టీ కార్యకర్తలు చెప్పుకోవాలి, మీరు ఇలా దాడులు చేయకండి, ఇది మన కల్చర్ కాదు, ఇది పద్ధతి కాదు, దీనివల్ల వాళ్ళకి ప్రమోషన్ తప్ప మనకి లాభం ఉండదు, మనకి నష్టం ఉంటుంది, మీరు చేసే పనుల వల్ల పార్టీకి నష్టం అని బీజేపీ కార్యకర్తలకి వాళ్ళ పార్టీ అధిష్టానం చెప్పుకోవాలి. సో బీజేపీ చేస్తున్న ఒక తప్పుగా నేను దీన్ని చూస్తున్నాను. కాక్రోజుల మీద జరిగిన దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తున్నాయి, బీజేపీ మీద ఎప్పుడూ లేని కొంత నెగిటివ్నెస్ ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి ఈ సమయంలో బీజేపీ ఇలాంటి అనవసరమైన వివాదాలకు వెళ్ళకపోవటం అనేటువంటిది మంచిది అనేది నా అభిప్రాయం.